ఈ ఆపరేషన్ కగర్ మీద మీ ఒపీనియన్ ఏంటి, ఏమన్నా చెప్తారా? మాధవీలతగా మాట్లాడాలి ఈ మాట. అదే మాధవీలత గారుగానే మాట్లాడండి. ఇప్పుడు మనం ఏం మార్చాలనుకుంటున్నాం, ఏం తీసేయాలనుకుంటున్నాం సమాజంలో? మావోయిజం వద్దు, నక్సలిజం వద్దు, ఇజం తీయాలనుకుంటున్నాం. అవును, మావోయిజం నక్సలిజం ఎందుకు తీయాలనుకుంటున్నాం? అసలు వీళ్ళు ఎవరు? 1953-54 ఎలక్షన్స్ జరిగినాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరు గెలిచిరో తెలుసా మీకు? ఈ సోకాల్డ్ నక్సలిజం, మావోయిజం, ఈ ఇజం వాళ్ళు గెలిచిండ్రు. ఓపెన్ చెప్తా మీకు. ఇంత వీళ్ళు గెలిచినా కూడా మరి వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రా? చెయ్యలే. ఎందుకంటే నెహ్రూకి ఎప్పుడు వీళ్ళంటే ఇష్టం లేదు. డిజాల్వ్ చేసేసి 3 ఏళ్ళు 2 ఏళ్ళు ప్రెసిడెంట్ రూల్ పెట్టినాడు ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరికి చరిత్ర వెనక తిప్పి తిరిగి చదివి తెలుసుకునే ఓపిక. మరి వీళ్ళు ఆ రోజు ఎట్లా పుట్టినరు? ఈ రజాకార్లు, ఈ పెద్ద పెద్ద బాంచొందర అనిపించుకునే పటేళ్ళు, వీళ్ళందరూ చేసిన అత్యాచారాలకి, బతుకమ్మల ఆడపిల్లల మీద చేసిన దౌర్జన్యాలకి, బలవంతంగా మత మార్పుళ్ళు చేసిన దౌర్జన్యాలకి, చెయ్యి మొగుళ్ళని చంపేసి ఆడకూతుళ్ళని పెళ్లిళ్ళు చేసుకున్న దౌర్జన్యానికి, బ్రాహ్మడు లేదు వీళ్ళకి, ఇంకో పొలం దున్నేవాడు లేడు, అందరినీ కర్ర 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 కస నరికేసిన ఈ రజాకార్ల నుంచి కాపాడడానికి వచ్చిన ఇజమ్స్ ఆ రోజులలో అన్నలు అక్కలు తయారైనారు. అది ఒక కారణం ఉండింది. దాని తర్వాత రాజకీయ స్వప్రయోజనాల కోసము ఈ ఉద్యమాలు ఎందుకు తయారయ్యాయో, ఏ గ్రామాలను కాపాడడానికి తయారయ్యాయో, ఏ రైతులను కాపాడడానికి తయారయ్యాయో, ఏ ఆడకూతుళ్ళను కాపాడడానికి తయారయ్యాయో విస్మరించి వీళ్ళ నాయకులు, అందులో పెద్ద క్యాండిడేట్ దాంగే, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దాంగే, నెహ్రూతో చేతులు కలిపినాడు అంబేద్కర్ గారిని ఓడించడానికి. అట్లా అంబేద్కర్ కింద పనిచేసే అసిస్టెంట్ ఆయన అంతే, అంబేద్కర్ కింద పనిచేస్తూ పక్కకు వచ్చి నెహ్రూతో చేయగలిపేసినాడు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. కాంగ్రెసే దీనికి కారణం. పుట్టడానికి నిజాం సర్కారు, ఈ పెద్ద పెద్ద సోకాళ్ళు ఆ రోజు హింస పెట్టిన పటేళ్ళు, ఈ ఎంఐఎం లాంటి ఆ కింద వాళ్ళందరూ ఈరోజు వాళ్ళకి గెలిచిన కాంగ్రెస్. వాళ్ళ వల్ల వీళ్ళు పుట్టారు, వాళ్ళ వల్ల వీళ్ళు నాశనమైనారు, వాళ్ళని వీళ్ళు వాడుకున్నారు. ఏ స్థాయికి వచ్చింది అని అంటే ఏదైనా గన్నుతో సమాధానం చెప్పే స్టేజ్ వచ్చింది. ఈ మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ మాట మంతి మానేసి రాజకీయ పరంగా కొంతమంది, అందరూ కాదు కొంతమంది చేతులు కలపడంతో సమాజం అస్తావ్యస్తం అయిపోయింది. ఈ రోజు అది తీయాలి అంటే వ్యక్తిని చంపకూడదు అంటారు. వ్యక్తిని చంపితే ఇంకో వ్యక్తి తయారవుతాడవ్వా, ఆ వ్యక్తిని చంపితే ఇంకో వ్యక్తి తయారవుతాడు. ఆ వ్యక్తి ఆలోచించే ఇజంకి ఈరోజు అవసరం లేదంట. డెమోక్రసీ ఫామ్ అయిపోయింది. ఏనాయనా నీకు ఎట్లాగో పోరాడే ధైర్యం ఉంది కదా. ఈ రోజు మీ ఛానల్ తరపున నేను ప్రతి అన్నని అక్కని నక్సలేట్ని మావోయిస్ట్ని నేను ప్రాధేయపడుతున్నా. మీకు గుండె ధైర్యం ఉంది, పని చేసేది, ఎదిరించే శక్తి ఉంది. వాళ్ళ గన్న కలిపిన గన్ వేసుకొని రైఫిల్ వేసుకొని మందు బాంబులు వేసుకొని తిరుగుతున్నానా? పోరాడట్లే, వ్యతిరేకించట్లే, మాట్లాడట్లే. అది వాళ్ళు సభ్య సమాజంలోకి రావాలి, ఓపెన్ అవ్వాలి. మా హక్కు సమాజంలో బతకడానికి, శాంతియుతంగా బతకడానికి మాకు హక్కు ఉందని వాళ్ళు శాంతపడి వచ్చి నిజమైన రాజకీయాలకు వాళ్ళు ఒక దోహదం పట్టాలి. ఇట్లా ఇండ్లు పెట్టుకొని, ఇండ్లు కట్టుకొని, సెంట్రల్ ఫండ్ తీసుకొని మోదీ గారిది ఇండ్లు కట్టే ఆ ఇండ్లు ఇవ్వని ఎస్సీ ఎస్టీల కోసం రండి, ఓపెన్ గా ఫైట్ చేద్దాం. శక్తిని మంచి కార్యక్రమాలకు ఉంచుకోవాలి. సో జనజీవన స్రవంతిలో కలవడానికి మీరు ఆహ్వానిస్తున్నారా? వాళ్ళకి వాళ్ళు రావాలి కదా నాయన, వాళ్ళు కూడా బతికే హక్కు ఉంది కదా వాళ్ళకి. కానీ దుర్మార్గం చెయ్యకూడదు. గన్ను సమాధానం కాదు, మందుగుండు సమాధానం కాదు, బెదిరించడం సమాధానం కాదు, ఒకరిని చంపడం సమాధానం కాదు. మీరు నిలబడతారంటే వాళ్ళ పదన ఒకవేళ ఎవరైనా అట్లా వాళ్ళు కనుక జనజీవనంలోకి వచ్చి కలిసి అమ్మా మేము శాంతియుతంగా బతకదలుచుకున్నాం, మాకు ఇంకవి వద్దు అని పాడేస్తే నేను వాళ్ళ కోసం నిలబడతానయ్యా. రాజకీయంగా నాకు అన్యాయం జరుగుతుంటే కూడా నేను నిలబడతా వాళ్ళ కోసం. వాళ్ళు మంచి చేస్తామని బయటికి వచ్చి
ఆయనతో మళ్ళీ నన్ను వాడుకొని రేపటి మళ్ళీ గన్ను పట్టుకుంటే నేనేం చేయను. అది నమ్మకం. ఇంత నమ్మకంగా నేను మాట్లాడుతున్నందుకు అది నమ్మకం. మా మామగారు అట్లా చాలా మంది నక్సలైట్ల జీవితాలను మార్చి జనజీవనంలోకి తీసుకొచ్చాడు పెద్ద ఆయన. మీరు కూడా చాలా మందికి ఏం పోతుందయ్యా, ఒక ఇంట్లో ఒక తండ్రో ఒక తల్లో చనిపోతే ఏం వస్తుందయ్యా మనకి? మనమంతా దేశ పిల్లలం. అటే చెప్తాను, మతము ఇవన్నీ వాడకూడదు. అందరూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్.